ఒక అడవిలోకి వెళ్లిన ఇద్దరు పోలీసులు బయటకు వస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇలా మొదలయ్యే ఈ సినిమా సాధారణ భయానక కథ కాదు. మనిషి లోపల దాచుకున్న చీకటిని చూపించే వింత ప్రయాణం. మొదట్లో కథ నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ కొద్దిసేపటికి ఆ గ్రామం, అక్కడి మనుషులు, వాళ్ళ మాటలు అన్నీ కలిసి మనల్ని కూడా ఆ ప్రపంచంలోకి లాగేస్తాయి. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందనే అనుభూతి ప్రతి సన్నివేశంలో ఉంటుంది. ఈ సినిమాలో భయం అనేది ఒక్కసారిగా దెయ్యం చూపించడం వల్ల రాదు, చుట్టూ ఉన్న వాతావరణం వల్ల వస్తుంది. అడవి శబ్దాలు, చీకటి, విచిత్రంగా ప్రవర్తించే మనుషులు, ఇవన్నీ కలిసి ఒక అసహజమైన అనుభూతిని కలిగిస్తాయి. ప్రధాన పాత్రలో నటించిన వాళ్ళు చాలా సహజంగా కనిపించారు. ఎక్కడ నటిస్తున్నట్టు అనిపించదు. ప్రత్యేకంగా గ్రామంలో ఉండే పాత్రలు అయితే నిజంగా అక్కడి వాళ్ళలా కనిపిస్తారు. ఈ మూవీ అందరికీ వెంటనే అర్థం కాకపోవచ్చు. కొన్ని సన్నివేశాలు గందరగోళం అనిపిస్తాయి. కానీ అదే ఈ సినిమాకి ప్రత్యేకత. చూసిన తర్వాత కూడా కథ మన మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. చివరి భాగం అయితే పూర్తిగా మరో లోకంలోకి తీసుకెళ్లినట్టుగా ఉంటుంది. ఏది నిజం, ఏది భ్రమ అన్న సందేహంలోనే సినిమా ముగుస్తుంది. నెమ్మదిగా సాగిన వాతావరణంతో భయపెట్టే సినిమాలు ఇష్టమైతే ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా. ఒక్క విషయం మాత్రం నిజం, ఈ సినిమా చూసిన తర్వాత అడవి మీద మీ అభిప్రాయం కొంచెం మారుతుంది. ఈ రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ చేయండి. థ్యాంక్ యూ.